ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే నాగచైతన్య సమంత ప్రేమించుకొని 2017లో గోవాలో హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి ధ్యానం ద్వారా స్ట్రాంగ్ గా మారింది. సమంత నాగచైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన టాటూలు వేయించుకున్నారు. విడిపోయాక కూడా కొన్నాళ్లు ఆ టాటూలు అలాగే ఉన్నాయంటారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడు టాటూ వేయించుకోవద్దు అని గట్టిగా చెప్పుకొచ్చింది సమంత. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా మారిపోయింది. ఇక విడిపోయిన తర్వాత ఇద్దరు కలిసింది లేదు, ఒకరి గురించి ఒకరు మాట్లాడింది లేదు. వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఒకానొక సందర్భంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వద్దనుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఒక బంధాన్ని కాపాడుకోవడం చాలా కష్టమంటూ నాగచైతన్య కామెంట్లు చేశాడు. దీనిని బట్టి చూస్తే నాగచైతన్య శామ్ ని వద్దనడానికి చాలా ఇబ్బంది పడి ఉంటాడని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.